అన్యమతస్థుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 4 అన్యమతస్థులను అధికారులు సస్పెండ్ చేశారు. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో అన్యమతస్థుల లిస్ట్ బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీలో పనిచేస్తున్న వారిలో ఒకరు డిఈ, 2 బర్డ్ హాస్పిటల్లో, ఒకరు ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. గత 6 నెలలుగా టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులు స్వచ్ఛందంగా వీఆర్ఎస్ ఇచ్చి వెళ్లాలని కోరుతున్నప్పటికీ ఉద్యోగులు స్పందించడం లేదు. దాంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి అన్యమతస్థులను గుర్తిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఇప్పటికే అన్యమతస్థులను చాలా మందిని గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. సో మరి ఎంతమందిని గుర్తించారు, పరిస్థితి ఏంటి? రైట్ దుర్గా, మొత్తం మీద ఏదైతే హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీలో కొలువు, ప్రధానంగా ఇక్కడ కొలువు అయితే ప్రయోజనాలు అంటే స్వామివారి నుంచి వచ్చేటువంటి ప్రయోజనాలు ఉపయోగించుకుంటూ, ముఖ్యంగా ఏదైతే టీటీడీ క్వార్టర్స్ ఇచ్చింది అంటే ఆ క్వార్టర్స్ని కూడా ఉపయోగించుకుంటూ కొంతమంది ఈ అన్యమతస్థులుగా మారుతూ వారైతే కేవలం ఆ మతానికి ఎక్కువగా విలువనిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ప్రధానంగా ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి బొట్టు పెట్టుకోరు, కనీసం పూలు పెట్టుకోరు, స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలు కూడా స్వీకరించారు కొంతమంది. దానికి సంబంధించి ఇప్పటికే వస్తున్నటువంటి వాదనల నేపథ్యంలో ఇటు టీటీడీ విజిలెన్స్ పూర్తిగా దీనిపై చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే అనుమానం వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు అన్యమతస్థులు అని గుర్తించిన తర్వాత టీటీడీకి పూర్తి స్థాయిలో నివేదికను అందించిన తర్వాత వాళ్ళనైతే పూర్తిగా సస్పెండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే గత 1 సంవత్సరం వ్యవధి, అంటే ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు ఒకటే చెప్పారు, తిరుమల పూర్తిగా సనాతన ధర్మానికి ప్రతీక, ప్రధానంగా హిందూ దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా హిందూయేతరులు ఉండకూడదు, ముఖ్యంగా అన్యమతస్థులు ఖచ్చితంగా తిరుమలలో పనిచేయడానికి వీలు లేదు, ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా అన్యమతస్థులు ఉంటే స్వచ్ఛందంగా వాళ్ళు వీఆర్ఎస్ తీసుకోవాలి, వీఆర్ఎస్ తీసుకుంటే అదనంగా వాళ్ళకి డబ్బు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు ఏదైనా ఒకవేళ వీఆర్ఎస్ తీసుకోకపోతే వేరే ప్రాంతానికి అంటే ఉద్యోగాలు అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాంతాలకి వెళ్ళేందుకు వాళ్ళకు పూర్తిగా అవకాశం కల్పిస్తామని చెప్పేసి టీటీడీ ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు దానికంటే ఏదైతే అన్యమతస్థులు పూర్తిగా ముందుకు రాని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ అన్యమతస్థులకు సంబంధించి గతంలోనే 22 పైన గుర్తించారు. ముఖ్యంగా టీటీడీ మొన్న ఒక ఏఈఓ రాజశేఖర్ బాబు అనే అతన్ని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. అంటే ఏదైతే ఆయన ఒక టీటీడీలో పనిచేస్తూ ప్రతి వారము అంటే ఈ చర్చికి వెళ్తున్న పరిస్థితి, అంటే అతని భార్యతో కలిసి ఆయన చర్చికి వెళ్తున్న నేపథ్యంలో ఇది పూర్తిగా హిందూ సంఘాలు దీనిపై బయటపెట్టిన నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి చూడొచ్చు. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే సుమారుగా విజిలెన్స్ ఎంక్వైరీలో 4 ఏదైతే ఈ బర్డ్ హాస్పిటల్లో, ప్రధానంగా బర్డ్ హాస్పిటల్లో చాలా వరకు అన్యమతస్థులు ఉన్నారని చెప్పేసి ఇప్పటికే విజిలెన్స్ గుర్తించినట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి 2 మాత్రమే ఈరోజు పూర్తిగా బయటపెట్టారు. మరోవైపు ఆయుర్వేద కాలేజీలో కూడా ఒకరిని అయితే గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే డిఈని కూడా ఒకరు, అంటే మొత్తం 4 ఈరోజు అయితే సస్పెండ్ చేసిన నేపథ్యంలో ప్రధానంగా మరో 20 మందిని కూడా గుర్తించినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా నివేదిక సమర్పించిన తర్వాత ఖచ్చితంగా వారిని చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి ఆలయాలే కాదు, ముఖ్యంగా బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యాలయాల్లో కూడా చాలామంది అన్యమతస్థులు పనిచేస్తున్నారని చెప్పేసి ఈ నివేదికలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా టీటీడీ దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యంగా విజిలెన్స్ నివేదిక ప్రకారం ఖచ్చితంగా టీటీడీ ఖచ్చితంగా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి తీరుతుందని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ సునీల్.